విశ్వ నగరానికి స్వాగతం. మిస్ వరల్డ్ ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధం. రాష్ట్ర సంస్కృతి వారసత్వం అభివృద్ధి ప్రతిబింబించేలా ఏర్పాట్లు. ఈ నెల 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే. 116 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు అందరికీ హోటల్ ట్రైడెంట్లో వసతి అంటూ చూస్తున్నాం. తెలంగాణ రుచి చూపించాలి. 116 దేశాల నుంచి విదేశీయుల రాక స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరం. అధికారులతో రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో నిన్న ఈ మిస్ వరల్డ్ అందాలకు సంబంధించి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆల్రెడీ హైదరాబాద్లో హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ మన భారతదేశం మధ్య యుద్ధం జరిగేటువంటి అవకాశాలు కనబడుతుండటంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉగ్రవాద మూలాలు ఉంటాయి అనేటువంటి దాంట్లో ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నిన్న అందరు అధికారులతోటి పోలీస్ డిపార్ట్మెంట్తో కావచ్చు, మిగతా మున్సిపల్ అధికారులతో కావచ్చు, చాలామంది అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ సమీక్ష చేసి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అన్ని రకాల ఏ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఏర్పాట్లు ఉంటాయో, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో సీఎం సమీక్ష చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ చూడండి, మిస్ వరల్డ్ 2025 పోటీల ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. మరోవైపు ఈ నెల 31న గ్రాండ్ ఫినాలేను హైటెక్స్లో నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచ వేదికపై తన ప్రత్యేకతను చాటుకునే అపూర్వ అవకాశంగా మలుచుకునేలా ప్రభుత్వం ప్రక్కా ప్రణాళికలతో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. 116 దేశాల మిస్ వరల్డ్ అభ్యర్థులు ఈ పోటీలో పాల్గొనబోతుండగా ఇప్పటికే కొంతమంది హైదరాబాద్ చేరుకున్నారు. మిగిలిన వారు మే 6 నుండి 8 మధ్య రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ద్వారా నగరానికి చేరుకున్నారు. వీరికి హోటల్ ట్రైడెంట్లో వసతి కల్పిస్తున్నారు. 10న గ్రాండ్ ఓపెనింగ్, 15న పోచంపల్లికి మిస్ వరల్డ్ పోటీదారులు అంటూ చూస్తూ ఉన్నాం. సో 15న మిస్ వరల్డ్ అంతా ఎవరైతే మిస్ వరల్డ్ సంబంధించినటువంటి పోటీదారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా పోచంపల్లి ఇక్కత్ శారీల దగ్గరికి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ వెళ్ళడంతో ఆ పోచంపల్లికి ప్రపంచ స్థాయి డిమాండ్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆ తర్వాత వరంగల్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అఫీషియల్ నోట్ అయితే రాలేదు, కానీ అది కూడా ఒక ప్రోగ్రాంలో ఉంది. చాలా క్లియర్గా ఈ అందాల పోటీలను, మిస్ వరల్డ్ అందాల పోటీలను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ అందాల పోటీ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా మలచడానికి, అదేవిధంగా హైదరాబాద్ ఖ్యాతి పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో షెడ్యూల్కు అనుగుణంగా ఏర్పాట్లు. మే 10 నుంచి 31 తేదీ వరకు వరుసగా జరిగే కార్యక్రమాల షెడ్యూల్కు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ నియమించాలని సూచించారు. మే 10వ తేదీన సాయంత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం నుంచి 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. హైదరాబాద్లోని చార్మినార్, లాడ్ బజార్తో పాటు తెలంగాణ తల్లి సెక్రటేరియట్తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించిన నేపథ్యంలో అవసరమైనటువంటి రవాణా వసతులు కల్పించాలన్నారు. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అనుకొని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తిన వాటిని అధిగమించేటువంటి ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని రేవంత్ ఆదేశించారు. మహిళా సాధికారతను చాటి చెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్నటువంటి డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈరోజు భద్రత కట్టుదిట్టంతో పాటు ఎవ్రీ మున్సిపల్ అధికారులు కావచ్చు, వివిధ అధికారులందరినీ కూడా సమన్వయం చేసే దిశగా ఒక ప్రయత్నం, చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి అవకాశంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్